నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి. గోదావరి ఘాట్ల పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆశీర్వదించాలి. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. సామాన్యులకు కోతలు, సంపన్నులకు వరాలు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ సిపిఎం ఆందోళన. చాగల్లులో కలెక్టర్ మాధవిలత సుడిగాలి పర్యటన. రీసర్వే పనుల్లో నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం. ప్రత్యేక హోదాతోనే యువత భవిష్యత్తు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్. మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సూచించారు. మహాశివరాత్రి నేపథ్యంలో స్థానిక చింతాలమ్మ ఘాట్ తదితర స్నానఘట్టాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మహాశివరాత్రికి గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వేల సంఖ్యలో స్నానఘట్టాలకు వస్తారని, అందువల్ల భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. స్నానపు ఘాట్ల వెంబడి బురదగా ఉంటోన్న నేపథ్యంలో ఇసుక వేయాలని సూచించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు అనువుగా లేని చోట్ల, అలాగే దివ్యాంగులు భక్తుల సౌకర్యార్థం షవర్లు ఏర్పాటు చేయాలని కోరారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కొయ్యల రమణ, బుడ్డిగ గోపాలకృష్ణ, బుడ్డిగ రవి, సింహానాగమణి, చుక్క నాగరాజు, పూలి శ్రీనివాసరెడ్డి తదితరులు వారి వెంట ఉన్నారు. ఈరోజు చింతాలమ్మ ఘాట్ దగ్గర మనం శివరాత్రి సందర్భంగా సమీపిస్తుంది. శివరాత్రి ఎంతోమంది భక్తులు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎంతోమంది ఇక్కడ గోదావరికి స్నానాలకు రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఒకసారి ఇక్కడంతా పర్యవేక్షించడానికి మేమంతా రావడం జరిగింది. అలాగే అధికారులు కూడా వచ్చారు. వారికి కూడా కొన్ని మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే మొక్కలు పెరిగిపోయినాయి, లేకపోతే మనకి ఇసుక కూడా అక్కడ వేయాల్సిన అవసరం ఉంది. ఎంత లోతు ఉందో కూడా చూసి మనకి ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టి వచ్చిన వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి మేము చెప్పడం జరిగింది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. శివరాత్రి లోపు అన్ని ఏర్పాట్లు పూర్తయి భక్తులకి ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా వారికి స్నానాలన్నీ చేసుకుని ఈ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తామని కూడా అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదున్నా కూడా మేము మళ్ళా వచ్చి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చి ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ ఉంటాం. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పరమావధిగా నిత్యం పరితపిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 86వ రోజు మంత్రి తానేటి వనిత కొవ్వూరు టౌన్లో పర్యటించారు. కొవ్వూరు వాటర్ ట్యాంక్ సమీపంలోని 23వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. సీఎం జగన్ ప్రజల కష్టాలను పాదయాత్ర సమయంలో స్వయంగా తెలుసుకొని నవరత్నాలు అమలు చేశారని పేర్కొన్నారు. చెప్పిన హామీలనే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్కి దక్కుతుందన్నారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపిస్తున్నారని కొనియాడారు. గ్రామ సచివాలయ సిబ్బంది, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అమ్మఒడి వచ్చిందండి, ఆరోగ్యశ్రీలో వైద్యం జరిగింది, ఇంటి స్థలం వచ్చిందండి, ఇల్లు వచ్చింది. ఎంతమంది మొత్తం కలిపి క్లాసెస్ కలిపి
ఆంధ్రప్రదేశ్కు మరోసారి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్లో మొండి చేయి చూపించినా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోరు మెదపలేని దుస్థితిలో ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం మాటల మాయా బడ్జెట్ ప్రతులను శ్యామల సెంటర్లో జరిగిన ఆందోళనలో సిపిఎం నాయకులు కార్యకర్తలు దగ్ధం చేశారు. కేంద్ర బడ్జెట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యులను విస్మరించిందని, టక్కుటమారా విద్యలను ప్రదర్శిస్తూ మాటలతో మభ్యపెట్టిందని అరుణ్ విమర్శించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజా కేంద్ర బడ్జెట్ అని అభివర్ణిస్తూనే సంక్షేమానికి ఎడాపెడా కోతలు పెట్టారన్నారు. సర్ఛార్జీ తగ్గించి ఉన్నత స్లాబుల్లోని అతి సంపన్నులకు నిర్మలమ్మ అండగా నిలిచిందన్నారు. విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి మాదిరే ఈ బడ్జెట్లోనూ మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ బడ్జెట్పై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, నాయకులు టిఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి, సావిత్రి, పూర్ణిమారాజు, రాము, సుబ్రహ్మణ్యం, రాజా, ఉమా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేదలపై భారాలు వేసేటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాన్ని నశించాలి. కేంద్ర ప్రభుత్వ విధానము ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ పై బీజేపీ వైఖరి, ఆంధ్ర రాష్ట్రానికి. నిన్న పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దేశంలో సామాన్యుల నడ్డి విరగొట్టేసి సంపన్నులకి బాగా దోచిపెట్టే బడ్జెట్ అని చెప్పి సిపిఎం పార్టీ అభిప్రాయపడతా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ మరోసారి తీవ్రమైన అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు ఊసలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ పేరే బడ్జెట్లో ప్రస్తావన చేయకుండా ఇవాళ కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కర్ణాటక పేరు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఆ బీజేపీ రాష్ట్ర పేరు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం అవమానం జరిగింది. పోలవరం నిర్వాసితుల పునరావాసానికి ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. ఆ రకంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగితే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపడం లేదు. ఆయన ఢిల్లీ పర్యటన చేసి ఆయన సొంత ప్రయోజనాలకు మాట్లాడుకున్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడలేదు. ఇవాళ 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి 4 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకి 30 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. నేను అడుగుతా ఉన్నాను, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాన్ భరత్ గారు కేంద్ర బడ్జెట్ మీద ఇప్పటిదాకా మీరు ఎందుకు నోరిప్పి మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నాను. అన్నిటికీ మీరు ఉపన్యాసాలు చెప్తారు కదా, కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయాడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు? ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే రెండో పక్కన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మీరే ఒకనాడు ఇవాళ పాచిపోయిన లడ్లను మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇవాళ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగితే బీజేపీ భజన చేయడం అంటే రాష్ట్రానికి ద్రోహం చేయడం, అన్యాయం చేయడమే. ఆ రకంగా కేంద్ర బీజేపీకి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొమ్ము కాసి ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ కేంద్ర బడ్జెట్ని ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ ప్రజల తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష పథకం అమలులో క్షేత్రస్థాయిలోని అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. చాగల్లు మండలం చాగల్లు, ఊనగట్ల గ్రామాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత చాగల్లు గ్రామంలోని రీసర్వే పనులను పరిశీలించడం జరిగింది. సంబంధిత భూ రికార్డులను, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలన చేయగా కొన్ని చోట్ల ఎటువంటి అర్జీలు నమోదు కాకపోవడం గుర్తించారు. సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సర్వేకు సంబంధించిన వివరాలను కోరారు. మండల పరిధిలో 7 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మలి దశలో మరో 7 గ్రామాల్లో సర్వేను సమగ్రంగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె నాగ సునీతను ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారని ప్రశ్నించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఆమె పర్యటన అసంతృప్తిని వ్యక్తపరుస్తూ విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయమై నాగ సునీత నుంచి వివరణ కోరి షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ మల్లిబాబును ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మల్లిబాబు, జిల్లా సర్వే అధికారి పి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. ఇక్కడ యాజ్ పర్ వెబ్లాండ్ పొజిషన్లో వీళ్ళు ఉంటారు మేడం. ఫీల్డ్ వెరిఫికేషన్లో వీళ్ళు ఉంటారు. ఎందుకు పరిమి కృష్ణకుమారి ఎవరు? రాజమండ్రి కాదు, భూమి ఎవరిది?
ఆర్ఐలు తిరిగేటారు. ఇంకా ఆర్ఐ పోస్ట్ ఎందుకు వీళ్ళకి? ఫీల్డ్ కూడా వెళ్ళకుండా ఎందుకమ్మా ఆర్ఐ పోస్ట్? అది చాగలిలో వేయించుకొని ఆర్ఐ ఇప్పటికి 9 విలేజెస్ 9 సార్లు తిరిగిండొచ్చు 1.5 monthలో. వాట్ బిగ్ వర్క్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. అందుకని క్వాలిటీ ఇలా ఉంది. కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలోని శ్రీ మధుబయ వేదాంత చార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన 28న ప్రారంభమైన 21వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం, కాలేపు నాగేశ్వరరావు అండ్ సిస్టర్స్ కుటుంబ సభ్యుల సారథ్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాద క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులకు అవసరమైన విధంగా కాలేపు బ్రదర్స్ ఏర్పాట్లు చేశారు. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామి గారు కొలువబడిన రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం, రథోత్సవం ఘనంగా జరిగాయి. భక్తులు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది. శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి రథోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, రూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి భక్తులతో కలిసి రథోత్సవాన్ని ప్రారంభించారు. అఖండ గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి రథోత్సవం, కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు నలుమూలల నుంచి చిన్న భక్తులతో ధవళేశ్వరం కిక్కిరిసిందే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ నాయకులు సాధనాల చంద్రశేఖర్, గునిపే అశోక్, పందేళ్ల భానుప్రసాద్, శ్రీరంగం బాలరాజు, మిరప రమేష్, జాన్, గఫూర్, తులసిరామ్, బాబీ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో జూపూడి మాట్లాడుతూ ప్రభుత్వం అంటే 3 లక్షల కోట్లు అప్పు చేశారని, ఇప్పుడు అప్పుల్లోనే ఉంటుందని, ఇంకా అప్పు తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం పేదరికాన్ని పోగొట్టడానికి కృషి చేస్తున్నారన్నారు. కొంత అప్పు చేయాల్సిందేనని అన్నారు. దేశం అప్పుల్లో లేదా అని ప్రశ్నించారు. గడిచిన 3.5 ఏళ్లలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల కింద 1.92 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం అభివృద్ధి కాదా అని జూపూడి ప్రశ్నించారు. తెదేపా హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారని, ప్రత్యేక హోదా, పోలవరం గురించి జనసేన అధినేత ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు గుర్తిస్తే పాదయాత్ర అవుతుందని కబుర్లు చెబుతూ నడుచుకుంటూ వెళితే కాదని లోకేష్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏనాడు ఎలక్షన్లో నిలబడకుండా 4 సంవత్సరాలు మంత్రి పదవి చేసి వచ్చిన ఎలక్షన్లో మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో నేను అన్ని విషయాలు తెలుసుకోవాలి, మా నాన్న బదులు నేను నడుస్తున్నాను అంటే బదులు నడవటానికి ఇది తిరణాలు కాదు. ఎవరికి అనుభవం ఉందో, ఎవరు ఏ సమాచారాన్ని చెప్పాలనుకుంటున్నారో, పర్ఫెక్ట్గా ఎవరు కమ్యూనికేట్ చేయగలరో, ఎవరు ప్రజా ఆమోదాన్ని పొంది ఉన్నారో అలాంటి వాళ్ళు పాదయాత్ర చేస్తారు. కానీ లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర తన నాన్న బదులు, నాన్న ముసలోడైపోయాడు కాబట్టి ముసలోళ్ళ బదులు కుర్రోళ్ళు పాదయాత్ర చేసే విధానం ఈ రాష్ట్రంలో కొత్తగా కనబడుతూ ఉంది. పాదయాత్ర చేస్తూ ఏమడుగుతున్నారంటే వాళ్ళ గవర్నమెంట్లో చేసినటువంటి డెవలప్మెంటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, ఈ రెండింటినీ ఏమైనా కంపేర్ చేస్తున్నారంటే అది లేదు. ఈరోజు పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రశ్న, కమాన్, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి డెవలప్మెంట్ని, మా ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ని ఇంటింటికి వెళ్ళి కొలుద్దాం. విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్న బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు యువత సమరశంఖం పూరించాలని కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధనకు హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన సమరయాత్ర రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్, ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం సునీల్ అధ్యక్షత వహించారు. చలసాని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిందని మండిపడ్డారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని విభజన హామీల సాధనకు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ మాట తిప్పి మోదీకి భయపడుతున్నారన్నారు. సిపిఎం నాయకులు వి ఉమామహేశ్వరరావు, పావని, వైరాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్, రాష్ట్ర అధ్యక్షులు గనిరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, బి పవన్, కొండలరావు, సతిబాబు, ధర్మేష్ పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందిన సహస్రాల చరిత్ర గల రాజమహేంద్రవరానికి విద్యార్థి యువజనుల సమరయాత్ర చేరుకుంది. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు జరిగే యాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిజాయితీతో, నిబద్ధతతో సాగుతున్న ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి విద్యార్థి యువజన సంఘాల యాత్ర. దీనికి సంపూర్ణంగా విద్యార్థుల నుంచి, యువజనుల నుంచి మద్దతు ఉంది. వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళ మద్దతు లేదని. గుండె లోపల ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం ప్రతి విద్యార్థికి, యువతకి గుండె లోపల మండుతూ ఉంది. బయట కనపడకపోవచ్చు, ఎప్పటికప్పుడు విస్ఫోటనలాగా వాళ్ళ భవిష్యత్తు తరాల కోసం డెఫినెట్గా అది ప్రతిబింబించిందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా, హేయంగా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తూ ఉంటే ఇక్కడ ఎందుకని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఎందుకున్నారు? ఢిల్లీ వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదు? మేము మాట్లాడానంటున్నారు. ఇక్కడ అంటే భావితరాల భవిష్యత్తు అక్కర్లేదా? ఇప్పుడు ఏదో పంచుకుంటా ఉన్నారు, కొందరు పంచుకోండి, కానీ వచ్చే తరాల భవిష్యత్తు ఏమవుతుంది? ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు ఇవ్వగలమని లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, సంతోషం, బాగా సక్సెస్ అవ్వాలి. కానీ ముందు ఏం మాట్లాడాలి? వాళ్ళు ఇవ్వగలమని, యువతకు అవసరమైన, భావితరాలకు అవసరమైన ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం నిలదీయాలి కదా కేంద్ర ప్రభుత్వాన్ని.
మేమైతే ఏ రోజు ఆపలేదు. 2019 తర్వాత కూడా చాలా గట్టిగా ఉద్యమాలు చేస్తున్నాం, కలెక్టరేట్స్ ముట్టడించాం. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ హీఈస్. అలాంటి స్టార్ ఇవాళ మీరు కావాలంటే వీడియో చూడండి, లడేంగే హిందీలో చెప్తానని చెప్పారు. పాచిపోయిన లడ్డూలని ఈస్ట్ గోదావరిలోనే ప్రకటించారు. వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదండి? నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి రండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ విష కౌగుల నుంచి బయటికి రమ్మని చెప్పి కళ్యాణ్ బాబు గారిని కోరుతా ఉన్నాను. ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళ ప్రతి బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్కి మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ క్రితం సంవత్సరం బడ్జెట్లో మెట్రోల్లో ₹1 ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కేటాయించాలని దిక్కుమాలని ఈ కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ట్రైన్ వేసిందని రాజమండ్రిలోనూ ఆ పక్కన కాకినాడలో కనపడిన దగ్గరల్లా కూడా ఇది చేస్తూ ఉన్నారు, చప్పట్లు జరుచుకుంటూ ఉన్నారు. దేనికి సండి మీరు? మోడీ గారు తన నియోజకవర్గానికి 3 సంవత్సరాల క్రితం ఒక వందే భారత్ ట్రైన్ వేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ట్రైన్ వేస్తే చప్పట్లు జరుచుకుని మేము అక్కడ కాకినాడ కాజాలు పంచిపెట్టుకోవాలా? కడియం మండలం పొట్టిలంక గ్రామం వీవర్స్ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శివపార్వతి కుటుంబ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తొలుత కర్ర శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ పూజలు నిర్వహించారు. ఈ పూజలలో సుధాప్రసాద్, యునుమర్తి ప్రభాత్, దొంతంశెట్టి సూర్యనారాయణ, కాలేపు సత్యనారాయణ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బళ్ళా వెంకటేష్, జక్కల యేసురత్నం, కర్ర మౌళి, జట్ల సుబ్రహ్మణ్యం, నూలు మల్లేశ్వరరావు, మాడ వెంకన్న, మాడ మణికంఠ, మావూరి సత్యనారాయణ, బళ్ళా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నవగ్రహాయ ఇదన్నమ్మ మనకు చేస్తున్నాడమ్మ ఉద్యోగ చేస్తున్నాడమ్మ విరాయ పురుషాది విదాయ కల్పయన్నమ్మ స్వబంధేతో వారుగా ఊరుగా దేదో దేవ దేవతా శ్రీనాథే కళ్యాణానంతరాయాయ బలవోమోద. రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రోడ్ వై జంక్షన్ వద్ద రహదారి పనులు, కంబాల చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. కంబాల చెరువు స్మార్ట్ రోడ్ పనుల పురోగతిని కలెక్టర్, కమిషనర్ దినేష్ కుమార్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాధవీలత కంబాల చెరువు వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు చేపడుతున్న స్మార్ట్ రోడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఆయా పనులు 30% మేర పూర్తవ్వడంపై వివరణ కోరామని, ఆ పనులు త్వరితగతిన పూర్తి చేసి అప్పగించడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ 2 పనులను సుమారు 20 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందని, కాంట్రాక్టర్ నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన పనులు ఆ మేరకు పురోగతి ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. స్మార్ట్ రోడ్ పనులు 2 వైపుల నుండి చేపట్టడం ద్వారా మరింత త్వరితగతిన పనులు చేయడం సాధ్యమవుతుందని, ఆ దిశలో చర్యకు ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎస్ఈ పాండురంగారావు, ఆర్ఎంసీ అధికారులు ఉన్నారు. ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటి ఇక్కడ అడ్వాంటేజ్, వాళ్ళు అక్కడ ఎక్కడ ఉంది, నీ పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అది ఫాస్ట్ కావాలన్నమాట, ఇంకా స్లోగా అవ్వకూడదు. ఈ స్ట్రెచెస్ జరుగుతుంది, 3 స్ట్రెచెస్లో ఒకేసారి స్టార్ట్ చేసి చెప్పాలన్నా కెపాసిటీ తగ్గిపోతుందని చెప్పేసి కింద నుంచి కాలమ్స్ వేసుకొని జస్ట్ పైన ఆర్టిఫిషియల్ స్లాబ్ వేద్దాం అనేది ప్లాన్. అదర్వైజ్ ఇఫ్ యూ సీ హియర్ మ్యామ్, ఇది ఏం చేసామంటే మొత్తం అంతా డిగ్ చేసి గ్రావెల్ లేయరింగ్ చేసుకొని ఒకదాని తర్వాత మళ్ళీ అది హోల్డ్ చేసుకొని చేసి ఇది ఆల్మోస్ట్ దిస్ ఓన్లీ టుక్ ఆల్మోస్ట్ 1.5 months బికాస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వన్ స్టాప్ క్రైసిస్ టీం సంయుక్తంగా ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సహకారంతో అక్రమ రవాణా, నిర్బంధ కార్మిక వ్యవస్థ నిర్మూలనపై GLSAలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష కుమారి మాట్లాడుతూ, నల్సా అక్రమ రవాణా బాధితులు, వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ బాధితుల పథకం 2015 ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవలు, వివిధ నేరాలకు గురైన బాధితులకు పరిహారం, రీహాబిలిటేషన్ సౌకర్యాలను అందించడం గురించి తెలియజేశారు. సమష్ట కృషితోనే అక్రమ రవాణా, నిర్బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమన్నారు. ఆ దిశగా పనిచేస్తున్న వన్ స్టాప్ క్రైసిస్ టీం విధుల గురించి తెలిపారు. అడ్వకేట్, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ రిసోర్స్ పర్సన్ వి నటరాజన్, రైల్వే రక్షక దళం సిఐ బి సైత, టీం సభ్యులు, ప్యానెల్ లాయర్ వి సుజాత, పారాలీగల్ వాలంటీర్ ఎల్ ఓంకార్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి.
గోదావరి ఘాట్ల పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆశీర్వదించాలి. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. సామాన్యులకు కోతలు, సంపన్నులకు వరాలు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ సిపిఎం ఆందోళన. చాగల్లులో కలెక్టర్ మాధవిలత సుడిగాలి పర్యటన. రీసర్వే పనుల్లో నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం. ప్రత్యేక హోదాతోనే యువత భవిష్యత్తు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.